వెల్కమ్ బ్యాక్. సృష్టి కేసులో డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విచారణలో నేరం ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా నమ్రత చెప్పారు. సరోగసి పేరుతో దంపతులను మోసం చేసినట్లు విచారణలో చెప్పుకొచ్చారు. సరోగసి పేరుతో దంపతుల దగ్గర 30 లక్షలు వసూలు చేసినట్లుగా ఒప్పుకున్నారు ఆమె. అబార్షన్ కోసం వచ్చే గర్భిణీలకు డబ్బు ఆశ చూపి ప్రసవం తర్వాత పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. అనేక మంది పిల్లలు లేని దంపతులను మోసం చేసినట్లు విచారణలో నమ్రత వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారానికి తన కుమారుడు లీగల్ గా సహకరించేవాడని ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇంకా ఇప్పటికే 5 రోజుల పాటు నమ్రతని కస్టడీలో తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలో ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్లో కీలక అంశాలు కూడా పొందుపరిచారు. ఈ మొత్తం నేరాన్ని మొత్తం కూడా డాక్టర్ నమ్రత అంగీకరించినట్లు కూడా పోలీసులు కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పొందుపరచడం జరిగింది. మొత్తం దాదాపు 3 బ్రాంచులు హైదరాబాద్తో పాటు విజయవాడ, వైజాగ్ ఈ 3 బ్రాంచుల సెంటర్లో దాదాపు కొన్ని కొన్ని వందల మంది పిల్లలు కూడా సరోగసి సెంటర్ ద్వారా తమకు తల్లిదండ్రులకు ఇచ్చారు. ఒక్కొక్క బాధితుల దగ్గర నుంచి 20 నుంచి 30 లక్షల రూపాయలు తీసుకున్నట్లు కూడా పోలీసులు కన్ఫెషనల్ స్టేట్మెంట్లో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. మనం చూడొచ్చు 1998లో మెయిన్ బ్రాంచ్ విజయవాడలో ఒక పెద్ద బ్రాంచ్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత 2007లో హైదరాబాద్ సికింద్రాబాద్ బ్రాంచ్గా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు వైజాగ్ బ్రాంచ్ మొత్తం 3 బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. ఈ 3 బ్రాంచ్ల్లో మొత్తం సరోగసి ద్వారానే తమకు పిల్లలు ఇస్తామన్నట్టు అందరు బాధితుల నుంచి నమ్మించాం. ఇక మిగిలినటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో జూబ్లీహిల్స్ లాంటి కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అబార్షన్ కోసం వచ్చినటువంటి మహిళలను ట్రాప్ చేసి వాళ్ళకు డబ్బులు ఆశ చూపి వారిని పిల్లలు కన్న తర్వాత వాళ్ళని పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టారని అందరి వ్యక్తులు తల్లిదండ్రులకు నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు కూడా నమ్రత ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పొందుపరచడం జరిగింది. మొత్తం మీద ఎంతమంది పిల్లలు దంపతులు సరోగసి ద్వారా పుట్టారని అంటే ఎవరెవరు అందరూ కూడా అంటే ఇచ్చినటువంటి పిల్లలు మొత్తం కూడా మీకు సరోగసి ద్వారానే పుట్టారు, సరోగసి ద్వారానే జన్మించారు, మీ స్వం ద్వారానే ఈ అమ్మాయి పుట్టిందని వారిని నమ్మించి వారికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా ఇచ్చి వారిని మొత్తం కూడా మాయమాటలు చెప్పి డబ్బులు గడించినట్టు కూడా పోలీసులు కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పొందుపరిచారు. ఇక వీరి తర్వాత వైజాగ్లో ఈమెపై అనేక కేసులు నమోదు కావడం, గుంటూరులో మరోవైపు మొత్తం 15 పోలీస్ స్టేషన్లో 15 కేసులు ఈమెపై నమోదు. రీసెంట్గా గోపాలపురం పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదు కావడం జరిగింది. గతంలో కూడా వైజాగ్ సంబంధించినటువంటి ఒక కేసులో కావచ్చు, విజయవాడ కేసులో కూడా ఈమె జైలు కూడా వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా అనస్థియా డాక్టర్ గాంధీ హాస్పిటల్లో సదానంద్ అనేటువంటి ఒక అనస్థియా డాక్టరు తమకు సహాయ సహకారాలు అందించారు. తన ప్రమేయం కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా డాక్టర్ నమ్రత కన్ఫెషనల్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు ఇందులో పొందుపరిచారు. మరోవైపు వైజాగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి కళ్యాణి కావచ్చు, మరోవైపు ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి రమ్య కావచ్చు, వీరు కూడా తమకు సహాయ సహకారాలు అందించారు. వీరితో పాటు విజయవాడ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ మధులట కావచ్చు, డాక్టర్ కిషోర్ కావచ్చు, మరోవైపు కరుణ కావచ్చు, వీరందరూ కూడా కీలక పాత్ర పోషించినట్లు కూడా కన్ఫెషనల్ స్టేట్మెంట్ డాక్టర్ నమ్రత పొందుపరిచింది. అయితే డబ్బులు మొత్తాన్ని కూడా వేరే బ్యాంకులకు బదిలీ చేశాను. మరోవైపు ఈ రిపోర్ట్స్ మొత్తం కూడా కన్సల్టెంట్ ద్వారా వచ్చినటువంటి అన్ని రిపోర్ట్స్ మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బ్రాంచ్లో తన కన్సల్టెంట్ రూమ్లో భద్రంగా భద్రపరిచానంటూ కూడా పోలీసులకు తన రిపోర్టులో వెల్లడించడం జరిగింది. మరోవైపు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి రాజస్థాన్ దంపతులకు సంబంధించిన విషయం ద్వారా సరోగసి ద్వారా బిడ్డనిచ్చినట్లు కూడా డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు కూడా పోలీసు చెప్తారు. ఇక జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా తన అబార్షన్ ద్వారా వచ్చినటువంటి అమ్మాయిల్ని పిల్లల్ని మొత్తం కూడా పిల్లల్ని కానీ వారికి సరోగసి ద్వారా డబ్బులు ఆశ చూపించి వీరికి పిల్లల్ని తల్లిదండ్రులకు ఇచ్చినట్లు కూడా మొత్తం డాక్టర్ నమ్రత పోలీసులకు కన్ఫెషనల్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు పొందుపరిచారు. మొత్తం మీద ఈ సరోగసికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పటికే 3 బ్రాంచ్లు హైదరాబాద్, విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం ఈ 3 బ్రాంచ్లకు సంబంధించిన కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎంస్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, చాలా మందిని ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే ఈ కేసుని ఎస్ఐటీకి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు నమ్రత దాఖలు ఇస్తున్నటువంటి బెయిల్ పిటిషన్ సైతం సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. మరొకసారి ఆమెను కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సిట్ అధికారులు కూడా ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతనితో పాటు ఆమె కొడుకు జయకృష్ణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే అతను పెళ్లి కూడా సెట్ అయింది, తనకు బెయిల్ మంజూరు చేయాలండి డాక్టర్ నమ్రత దాఖలిసిన బెయిల్ పిటిషన్ కూడా కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో ఫర్దర్ గా ఇంకా మరికొన్ని అరెస్టులు కూడా కొనసాగే అవకాశం ఉంది. చాలా మంది బాధితులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డబ్బు మొత్తం కూడా
బదిలీ చేసిన డబ్బు మొత్తం కూడా ఎక్కడెక్కడ తరలించిన దానిపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.